వక్తలు పెద్దలు అందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఒక గొప్ప కవి. ఆయనను మనం గుర్తుంచుకున్నాం. ఇంకా ముందు తరాల వాళ్ళు గుర్తుంచుకోవాలంటే సిలబస్లోకి దాశరథి గారి కథలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సిలబస్లోకి దాశరథి గారి కవితలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంత ప్రయత్నం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిండ్రు. సిలబస్లో కానీ దాశరథి గారి అవార్డుని పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఒక 10 మంది పేరెన్నిక గల కవులను సెలెక్ట్ చేసుకొని వారికి వారి కుటుంబ సభ్యులకు కొంత భూమిని, ₹1,00,00,000 విరాళాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో దాశరథి గారి పేరు లేకపోవడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇదివరకు ఎట్లా అయితే 9-10 మంది కవులకు ఇచ్చినారో ఆ లిస్టులో దాశరథి గారి శతజయంతి సంవత్సరం సందర్భంగా వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క నగదు పురస్కారాన్నైనా భూమినైనా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి అప్పుడు మా బాధ్యతగా మేము ఆ పని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ అల్టిమేట్గా దాశరథి గారి పేరెత్తుతేనే ఒక ఉత్తేజం, ఆయన రాసినటువంటి ప్రతి పదం కూడా మనకు ఒక ఉద్యమ మార్గంగా చూపించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాశరథి గారిని అట్లానే మన భుజాల మీద మోసుకొని మన ముందు తరాల వారికి అందిస్తాం. దానికి తెలంగాణ జాగృతి నాయకులం, కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.